నమస్తే అండి. శ్రీనివాస్ గారు, నల్గొండలో జరిగిన సభ ఏంటి వాళ్ళ చూశారు కదా మీరు లైవ్? చూసా చర్చ పెట్టా, బాగుంది. అవును. ఏంటి అని అడిగితే నేనేమంటున్నా, అది కృష్ణా జలాల మీద కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి అంటే మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతెన్నుల పైన కేసీఆర్ గారు నల్గొండ ప్రజల్ని, ఈ దక్షిణ తెలంగాణ ప్రాంత ప్రజలు ఆ నీటి వనరుల మీద కనుక మనము అప్రమత్తంగా లేకపోతే ఏ రకంగా నష్టపోతుందో ప్రజలకు వివరించే ప్రయత్నం చేసినారు. సో ఆ రకంగా మీరు గతంలో చూసినట్టయితే మనమంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు, మేము ఈ కేఆర్ఎంబికి ఎంత ఒత్తిడి వచ్చినా, ఎంత కేంద్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినా కేఆర్ఎంబికి మనం ఒప్పచెప్పలేదు. మీకు ఉదాహరణ, కరెంటు మీటర్లు కూడా ఎంత పెట్టమని చెప్పినా, ఒక 20,000 కోట్లు ఇయ్యమని చెప్పినా మనం దానికి రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్లు ఇయ్యలేదో కేఆర్ఎంబికి కూడా ఇది ఇవ్వలేదు. కానీ ఈ రోజు ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే పిలిచిన మీటింగ్ లో కనీసం దాని మీద చర్చ చేయకుండా, లేకపోతే గత ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారి అనుభవాన్ని ఒకసారి కలిసి మాట్లాడకుండా ఉన్న పలంగా పోయి వారి ఒప్పజెప్పడం, దానికి అధికారులు రాసినారు, ఎవరో అటెండరో చిన్న స్థాయి అధికారి రాస్తే అది లాగూ అవుతుందా? సో మేము కదా రాయాల్సింది, ముఖ్యమంత్రి గారు రాసారా, ఇరిగేషన్ మంత్రి రాసారా అంటే అధికారులే రాస్తారు ఎక్కడైనా లెటర్లు. ఈ ప్రభుత్వంలో ఈవెన్ దేశ విదేశాలతో కూడా బయలాటరల్, ట్రైలాటరల్ ట్రీటీస్, ఏ ట్రీటీ అయినా, ఎనీ ట్రీటీ అధికారులే మార్పిడి చేసుకుంటారు. ప్రధానమంత్రి గాని ముఖ్యమంత్రి గాని అలా నిలబడతారు అంతే ఒప్పందాలలో. సో ఎక్స్చేంజ్ ఆఫ్ డాక్యుమెంట్స్, సిగ్నేచర్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ కూడా వాళ్ళే పెడతారు, అధికారులే పెడతారు. సో ఆ రకంగా మరి కేఆర్ఎంబికి పంపించినటువంటి లేఖని హరీష్ రావు గారు అసెంబ్లీలో బయట పెడితే దాని మీద సమాధానం ఇవ్వకుండా, బుల్డోజ్ చేస్తూ, టైం ఇవ్వకుండా, మైకులు కట్ చేస్తూ, ఎంతసేపు గతంలో మీరు అన్యాయం చేశారని మా మీద వారు చేసినటువంటి తప్పును రుద్దే ప్రయత్నం చేయడం. అసెంబ్లీ అవుతే ఏంటంటే మైకులు కట్ చేయొచ్చు, టైం ఇవ్వకుండా చేయొచ్చు, బుల్డోజ్ చేయొచ్చు. ప్రభుత్వం వారి చేతిలో ఉంది కాబట్టి అసెంబ్లీ స్పీకర్ గారు వారు చెప్పినట్టు కొంత మేరకు వింటారు కాబట్టి మనం చూస్తా ఉన్నాగా. ఈ కలియుగం అనవచ్చు, లేకపోతే నేటి అన్ని అసెంబ్లీలలో గాని కేంద్రంలో గాని స్పీకర్లు కొంత మేరకు ఎల్ఓపి చెప్పినట్టు, మన లీడర్ ఆఫ్ ది హౌస్ చెప్పినట్టు వింటా ఉంటారు. సో ఆ రకంగా కేసీఆర్ గారు కూడా అసెంబ్లీలో ఎట్లాగో వారు మైక్ ఇయ్యరు కాబట్టి, ఎట్లాగో వారు బుల్డోజ్ చేస్తారు, వారు అనుకున్నదే కావాలని నానా రభస చేస్తారు కాబట్టి, వారు హూందాగా అల్టిమేట్ కోర్టు ఏదైతే ఉందో ప్రజా కోర్టు, ఆ కోర్టులోనే తెలుసుకుందాం ఎవరైతే విక్టిమ్స్